హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మా సార్ వాళ్ళ ప్రిన్సిపల్ సార్ వాళ్ళ కూతురు పెళ్ళికి మేము అందరం, అంటే మా సార్ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఫ్యామిలీస్తో పెళ్ళికి వెళ్ళినాం అన్నట్టు. మరి అక్కడ మేము ఏం చేసినామో ఈ వీడియోలో చూద్దాము. మరి పెళ్ళి అంటారు, మరి బాజాలు డీజేలు అట్లాంటి సౌండ్లు ఏమీ వినబడతలేవు అనుకుంటారా? ఆల్రెడీ మ్యారేజ్ మార్నింగ్ అయిపోయిందట, ఇది ఈవినింగ్ రిసెప్షన్ అన్నట్టు. ఇంకొక విషయం ఏంటంటే, ఇది హిందువుల పెళ్ళి కాదండి, ముస్లిమ్స్ వాళ్ళ పెళ్ళి. అప్పటి వరకు మంచి ఎండతో ఉన్న వాతావరణం ఒక్కసారి చల్లబడి వర్షం స్టార్ట్ అయిందండి. అబ్బా, మాకైతే వర్షము నాకు చికాకులు ఇస్తుంది. మేము మంచిగా బండి మీద వద్దాం అనుకున్నాం, ఇక వర్షం చేయబట్టి బస్సులో రావాల్సి వచ్చింది. మేము వచ్చేసరికి 8 అట్లా అయిపోయింది. ఫంక్షన్ కూడా 8:39 వరకేమో స్టార్ట్ అవుతుందని చెప్పిండ్రు సారు. ఇక మేము ఆ టైం వరకు వెళ్ళినాం, కానీ అప్పటికి ఇంకెవ్వరూ రాలేదు, మేమే ఫస్ట్ అనుకోండి. మేము వెళ్ళేసరికి అమ్మాయి అబ్బాయి ఇంకా స్టేజ్ పైకి రాలేదు. మమ్మల్ని మా సార్ వాళ్ళ ప్రిన్సిపల్ సార్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా వెళ్ళడంతో ఫస్ట్ మీరు డిన్నర్ చేసేయండి, తర్వాత సంగతి అన్నారు. ఇక మేమందరం డిన్నర్కి కూర్చున్నాము. అసలు డిన్నర్లో ఐటమ్స్ చూస్తే అందరికీ కళ్ళు తిరిగిపోయినాయి అనుకోండి. నిజంగా ఎన్ని పెట్టాలో అన్ని రకాల ఐటమ్స్ పెట్టిండ్రు. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటా ఇంత బగారన్నం, మటన్ పీసు తినే మనకు ఇన్ని రకాల ఐటమ్స్ పెట్టితే ఏమని తింటాం చెప్పండి? నేనే కాదు, మా సార్ వాళ్ళ టీచర్స్ అందరి పరిస్థితి అంతే. చికెన్లో ఎన్ని ఐటమ్స్ వేయాలో అన్ని ఐటమ్స్ చేసిండ్రు, కానీ మేమైతే అసలు అన్నీ ఒక్కొక్కటి అయితే టేస్ట్ చేసినాం, కానీ ఫుల్ హెవీగా అయితే తినలేకపోయినాము. చూసేసరికి మా కడుపులు నిండిపోయినాయి అందరివి. ఓన్లీ చికెనే కాకుండా ఫిష్, ఫ్రాన్స్, మటన్ బిర్యానీ, ఇంకా స్వీట్లో మలై కీరట, ఐస్ క్రీము, ఫ్రూట్ సలాడు, అంతేకాకుండా పిల్లల కోసం వేరే సపరేట్ పీచ్ మిఠాయి అంటాం చూసిండ్రా, ఆ పీచ్ మిఠాయి, ఈ పాప్కార్న్ కూడా పెట్టిండ్రు తెలుసా అండి. అసలు నేనైతే ఈ ఫిష్, ఫ్రాన్స్, ఈ ఫ్రూట్ సలాడ్ తోటే కడుపు నింపేసుకున్నానండి. ఇవే కాకుండా నేను ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఒక, అంటే జ్యూస్ కాదు, దాన్ని కాక్టైల్ ఏమో అంటారట, అది పుదీనా ఫ్లేవర్తో వచ్చిందండి. సూపర్ ఉంది అసలు అది నేనైతే ఇదే ఫస్ట్ టైము. నేను ఏ ఫంక్షన్లో ఎక్కడ నేను ఇప్పుడు టేస్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది అది. వీళ్ళంతా మా సార్ వాళ్ళ స్టాఫ్ అండి, వాళ్ళు కూడా మంచి ఎంజాయ్ చేస్తారు ఫుడ్ను. నేను అసలు ఈ వీడియో ఎందుకు చేసినా తెలుసా అండి, కొంతమంది ఫుడ్ ప్రియులు ఉంటారు కదా, మా లెక్క, మా సార్ లెక్క, అట్లాంటి వాళ్ళ కోసం ఫుడ్ని చూసైనా సంబరపడతారు అనేసి తీసిందన్నమాట. ఫుడ్ అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఇంట్లో చేసుకొని తినచ్చు కదా అంటారేమో. నాకు వంట కొంచెం తక్కువనే చేయొచ్చండి, ట్రై చేస్తా. ఎందుకు యూట్యూబ్ పుణ్యమని ఈ మధ్య అన్ని వంటలు చేస్తుంది. కాకపోతే ఒక్కసారి చేస్తే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ యూట్యూబ్ చూసి నేర్చుకోవాలి. వంటలో నాకు అంత నైపుణ్యం లేదు, అందుకోసమే ఏదైనా బయట కొనుక్కొని తినడం, ఎవరి ఫంక్షన్ల కన్నా వెళ్ళి అక్కడ టేస్ట్ చేయడం, అదే నాకు ఇష్టం. ఫుడ్ ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి, తిన్నారు, అయిపోయింది. మరి అమ్మాయి అబ్బాయిని చూపెట్టలేదు ఏంది అనుకుంటారా? అసలు అప్పటి వరకు అమ్మాయి అబ్బాయి ఇంకా రానేలేదు. మేము ఫుడ్ కంప్లీట్ చేసినాం, ఇంకొక 1 అవర్ వెయిట్ చేసినాం, అయినా కూడా అప్పటి వరకు కూడా అమ్మాయి అబ్బాయి రాలేదండి. అసలు ఒక పెళ్ళికి పోయి ఒక అమ్మాయిని అబ్బాయిని కలవకుండా రావడం నాకు తెలిసి అందరం ఫస్ట్ టైమే అనుకుంటా. ఎందుకంటే అప్పటికే దాదాపు 10-10:30 అయిందండి. చాలామంది చాలా దూరం నుంచి వచ్చారు, వాతావరణం కూడా బాగాలేకుండే, ఇంకా వెయిట్ చేయడానికి టైం లేదనేసి మేము అందరము రిటర్న్ అయిపోయినాము. ఇదండి నా వీడియో. మీలో ఎవరైనా ఫుడ్ ప్రియులు ఉంటే నా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. అట్లనే నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుడు, షేర్ చేసుడు, సబ్స్క్రైబ్ చేసుడు అయితే అస్సలు మర్చిపోకుండ్రి. ఓకేనా? అందరికీ బాయ్ అండి.